హాయ్ చిన్నారులు! ఈరోజు మీకొక కథ చెప్పనా? జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల సంపుటి నుంచి కుక్క బతుకు అనే కథను చెబుతాను. వినండి. కుక్క బతుకు కథ వినండి. పిండారబోసినట్టు వెన్నెల కాస్తూ ఉంది. ఒక పెంపుడు కుక్క వెన్నెల్లో ఆడుకుంటూ ఊరి బయటకు పోయింది. అడవిలో నుంచి అక్కడికి ఒక పులి వచ్చింది. అది ఆ కుక్కని చూసింది. కుక్క బాగా బలిసి ఉంది. నున్నగా మెరిసిపోతూ ఉంది. మొహం కళకళలాడుతూ ఉంది. పులి కుక్కను పలకరించింది. నేను అడవిలో మాంసం తింటున్నాను. అయినా బక్కచిక్కి ఉన్నాను. నిన్ను చూస్తే నా పళ్ళు పులిసిపోతున్నాయి. నువ్వేం తింటున్నావు? అని అడిగింది పులి. కుక్కకు ఎన్నలేని గర్వం కలిగింది. నాకొక ఆసామి ఉన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు నాకు వేళ తప్పకుండా అన్నం పెడతారు. మంచి కూరలు పెడతారు. ఆనందంగా ఉన్నాను. అందుకే నేనిలా ఉన్నాను అంది. నీవు కూడా వస్తావా? మా ఆసామి ఇంట్లో ఉందుగాని అని అడిగింది కుక్క. పులి సరే అంది. కుక్కతో కలిసి ఊళ్ళోకి వెళ్ళింది. కుక్క పులికి ఆసామి ఇల్లంతా చూపెట్టింది. ఇంట్లో ఒకచోట స్తంభం ఉంది. దానికి ఒక గొలుసుంది. కుక్క దాని దగ్గర ఆగింది. ఆ గొలుసును పులికి చూపించింది. నన్ను దీనికి కట్టేస్తారు. నేను రాత్రులు ఇంటికి కాపలా కాయాలి. విడిచిపెట్టినప్పుడు బయట తిరుగుతాను. లేకుంటే ఈ గుంజ దగ్గరే ఉంటాను అనింది. కుక్క బతుకు పులికి అర్థమయ్యింది. ఇదేం బతుకు? బానిస బతుకు. నేను ఇష్టం వచ్చినట్లు అడివంతా తిరుగుతాను. ఆనందంగా ఉంటాను. ఈ తిండి నాకొద్దు బాబూ. నీ బతుకు నాకు వద్దు అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది పులి.